మూవీ స్టార్టింగ్ లో 65 ఏళ్ల క్రితం సీన్ చూపిస్తారు. అప్పట్లో జరిగిన అణు యుద్ధాల వల్ల ప్రపంచం దాదాపు సర్వనాశనం అయిపోతుంది. కేవలం ఒక్క రాత్రిలోనే విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. ప్రపంచం మొత్తం చీకట్లోకి వెళ్లిపోయి అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో అమెజాన్ అడవుల్లో ఒక సైంటిస్టుకు జెనసిస్ అనే అద్భుతమైన చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు పూలకు ఉన్న శక్తి ఎంతటిదంటే అవి ప్రపంచం మొత్తానికి సరిపడా విద్యుత్ను అందించగలవు. ఆ ఆవిష్కరణతో మనుషులు మళ్లీ ప్రపంచాన్ని నిర్మించుకోవడం మొదలు పెడతారు. అప్పటి నుండి జెనసిస్ చెట్లన్నీ ప్రభుత్వం ఆధీనంలోకి వస్తాయి. అయితే అణుయుద్ధం తర్వాత పుట్టిన పిల్లల్లో 90% మందికి జన్యుపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి సైంటిస్టులు ఆ చెట్టు పూల సారాన్ని మానవ డిఎన్ఏలోకి పంపిస్తారు. దీనివల్ల ప్రతి బిడ్డ పుట్టుకతోనే ఏదో ఒక ప్రత్యేక శక్తితో పుడుతుంది. కొందరికి వినికిడి శక్తి ఎక్కువగా ఉంటే మరికొందరికి చూపు అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి శక్తులు ఉన్న వాళ్ళని జెనెటిక్స్ అని పిలుస్తారు. వీళ్ళు ఈ కొత్త ప్రపంచంలో రాజుల్లా బ్రతుకుతూ ఉంటారు. కానీ మిగిలిన 10% మందిలో ఇమ్యూన్ సిస్టమ్ బలహీనంగా ఉండటం వల్ల వాళ్ళ శరీరం ఆ పూల సారాన్ని స్వీకరించదు. వీళ్ళని స్పెషల్ అని పిలుస్తారు. వీళ్ళకి కేవలం క్లీనింగ్, మెయింటెనెన్స్ వంటి చిన్న చిన్న పనులు మాత్రమే ఇస్తారు. ఇప్పుడు మనం జెనసిస్ ఇన్స్టిట్యూట్ లో ఉన్న క్లోయిని చూస్తాం. తాను ఒక స్టూడెంట్గా క్లాస్ ట్రిప్ కోసం అక్కడికి వస్తుంది. అదే సమయంలో వీల్ చైర్ వాడుతూ క్లీనర్గా నటిస్తున్న లియోన్ కూడా అక్కడికి చేరుకుంటాడు. అందరి దృష్టి అటు మళ్ళగానే లియోన్ ఒక డివైస్ సాయంతో తలుపులు తెరిచి ప్రైవేట్ ఏరియాలోకి వెళ్తాడు. అక్కడ 2 గార్డ్స్ ఉండటాన్ని గమనించి ఒక చిన్న ఎలుక లాంటి బొమ్మను వదులుతాడు. ఆ గార్డ్స్ దాన్ని పట్టుకోగానే అందులో నుండి స్లీపింగ్ గ్యాస్ వచ్చి వాళ్ళు స్పృహ కోల్పోతారు. లియోన్ వాళ్ళ దగ్గర ఉన్న తాళాలు తీసుకుని వెంటిలేషన్ సిస్టమ్ కు గ్యాస్ ట్యాంక్ కనెక్ట్ చేస్తాడు. ఆ గ్యాస్ వల్ల ల్యాబ్ లోని సైంటిస్టులందరూ నిద్రలోకి జారుకుంటారు. లియోన్ మాస్క్ వేసుకుని ల్యాబ్ లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కానీ కోడ్ తప్పని వస్తుంది. వెంటనే అతను క్లోయికి కాల్ చేసి కోడ్ అడుగుతాడు. బయట క్లోయికి కొంతమంది అబ్బాయిలు స్పెషల్స్ను చంపేయాలని మాట్లాడుకోవడం వినిపిస్తుంది. దాంతో క్లోయి వాళ్లతో గొడవ పడుతుంది. అది గమనించి ఒక గార్డ్ అక్కడికి వస్తాడు. క్లోయి చాలా అమాయకంగా నటిస్తూ ఆ గార్డ్ సాయం కోరుతుంది. సరిగ్గా అదే సమయంలో అతని జేబులో ఉన్న ఒక నోట్బుక్ దొంగలిస్తుంది. అందులో ఉన్న సరైన కోడ్ను లియోన్కి పంపిస్తుంది. కోడ్ దొరకగానే లియోన్ ల్యాబ్లోకి ప్రవేశిస్తాడు. అక్కడ తన తల్లి ఇచ్చిన పాత గడియారాన్ని చూసుకుంటాడు. దాని మీద మనమంతా ఒక్కటే, మనమంతా సమానం అని రాసి ఉంటుంది. అది చూసి ధైర్యం తెచ్చుకుని లియోన్ ఒక లివర్ లాగుతాడు. మిషన్ తెరుచుకోగానే లోపల జెనసిస్ చెట్టు కనిపిస్తుంది. అతను ఒక పాత ఆయుధంతో ఆ చెట్టు చుట్టూ ఉన్న గ్లాస్ను పగలగొట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను పువ్వును కోయబోతూ ఉంటే ఆ చెట్టు ముళ్లను విసురుతుంది. వెంటనే అలారం మోగుతుంది. అయినా సరే లియోన్ ఆ పువ్వును ఒక బ్లూ క్యాప్సల్స్ లో ప్యాక్ చేస్తాడు. బిల్డింగ్ అంతా లాక్డౌన్ అవుతుంది. అందరూ బయటకు వెళ్లాలని అనౌన్స్మెంట్ వస్తుంది. క్లోయి లియోన్ కోసం ఎదురు చూస్తుంది. కానీ గార్డ్స్ ఆమెను మిగతా పిల్లలతో పాటు బయటకు పంపించేస్తారు. లియోన్ ఎలాగోలాగా సమయానికి బయటకు వస్తాడు. బయట అతను కావాలనే క్లోయిని ఢీకొని ఆమె చేతిలో ఉన్న టెడ్డీ బేర్ను కింద పడేస్తాడు. దాన్ని తీసిచ్చేలోపు రహస్యంగా ఆ క్యాప్సూల్స్ ను టెడ్డీ బేర్ లోపల దాచేస్తాడు. గార్డ్స్ వచ్చి లియోన్ జేబులో చెక్ చేస్తారు. కానీ వాళ్ళకి కేవలం ఒక పాత గడియారం మాత్రమే కనిపిస్తుంది. లియోన్ తన జేబులో ఏమీ దొరక్కపోయేసరికి గార్డ్స్ అతని గడియారాన్ని చూసి పరిహరిస్తారు. దానిపై ఉన్న మాటలను ఎగతాళి చేస్తూ అతన్ని ఒక వింత మనిషిలా చూస్తారు. అక్కడే ఉన్న ఒక అధికారి స్టూడెంట్స్ అందరినీ చాలా నిశితంగా పరిశీలిస్తాడు. కానీ ఆ టెడ్డీ బేర్ లోపల పువ్వు ఉంటుందని అతను అస్సలు ఊహించలేడు. కొంతసేపటి తర్వాత క్లోయి, లియోన్ రోడ్డు పక్కన ఉన్న పెద్ద స్క్రీన్ మీద వార్తలు చూస్తారు. సెనేటర్ ఫ్రాంక్ ప్రజలతో మాట్లాడుతూ పుట్టుక ముందే కాకుండా పుట్టిన తర్వాత కూడా ఈ పువ్వును ఉపయోగించి మనుషులు శక్తులు ఇచ్చేలా ఎందుకు చేయకూడదని ప్రసంగిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఫేమస్ సింగర్ మీరా అక్కడికి వచ్చి శక్తులు లేని వాళ్ళు ఉండే డిస్ట్రిక్ట్ లో తాను ఉచితంగా పర్యటిస్తానని, అందరూ కలిసికట్టుగా ఉండాలన్నది తన ఉద్దేశమని ప్రకటిస్తుంది. తన రూపాన్ని మార్చుకున్న లియోన్ క్లోయితో మాట్లాడుతూ ఈ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అంతా డ్రామాలు చేస్తారని, మనలాంటి వాళ్ళ గురించి వాళ్ళకి అస్సలు పట్టింపు ఉండదని చెప్తాడు. దానికి ఉదాహరణగా ఇప్పుడే రోడ్డు మీద ఒక పేదవాడిని ఫుడ్ స్టోర్ నుండి బయటకు గెంటేయడానికి చూపిస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఒక క్లీనర్ కిటికీ మీద ఉన్న రాతలను తుడుస్తూ కనిపిస్తాడు. అక్కడ జెనెటిక్స్ కు మరణం సంభవించాలి అని రాసుంటుంది. అంటే జెనెటిక్స్ మనుషుల పట్ల అందరూ సంతోషంగా లేరని అర్థమవుతుంది. మరోవైపు మీరా మేనేజర్ ఆమెను హెచ్చరిస్తూ పరిస్థితులు బాలేవని, ఆ 10% మంది ఉండే స్పెషల్ డిస్ట్రిక్ట్ కు వెళ్లడం ప్రమాదకరమని చెప్తాడు. జనం విపరీతంగా వస్తారు కాబట్టి ఆటోగ్రాఫ్ సెషన్ క్యాన్సిల్ చేయమంటాడు. కానీ మీరా అందుకు ఒప్పుకోదు. ప్రజలకు వెళ్తేనే ఐకమత్యం వస్తుందని మొండిగా చెప్తుంది. క్లోయి, లియోన్ ఇంటికి వెళ్లేటప్పుడు గేట్ దగ్గర గార్డ్స్ వాళ్ళ ఐడి కార్డులను తనిఖీ చేస్తారు. లియోన్ షాపింగ్కు వెళ్ళినప్పుడు క్లోయి టీవీలో ఫ్రాంక్ ఇంటర్వ్యూ చూస్తుంది. శక్తులు లేని ఆ 10% మందిని కూడా అందరిలా మార్చే మందును తాను కనిపెట్టానని అతను చెప్తూ ఉంటే క్లోయి ఎంతో ఆనందపడుతుంది. కానీ లియోన్ మాత్రం ఇదంతా అబద్ధమని కొట్టిపారేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ తమ చిన్న వర్క్షాప్కు వెళ్తారు. అక్కడ క్లోయి మొక్కలు పెంచుతూ ఉంటే లియోన్ కొన్ని పరికరాలు తయారు చేస్తూ ఉంటాడు. లియోన్ ఆ పువ్వుల నుండి శక్తిని తీసి
శారీరక వికలాంగుల కోసం ప్రత్యేకమైన ప్రోస్థెటిక్స్ కృత్రిమ అవయవాలు తయారు చేస్తాడు. వాళ్ళు ఇచ్చే డబ్బుతోనే వీళ్ళ జీవితం సాగుతుంది. అప్పుడు జెనెటిక్ డిస్ట్రిక్ట్ నుండి ఒక వ్యక్తి కాల్ చేసి తమ పరికరాన్ని బాగు చేయమని అడుగుతాడు. క్లోయి తాము బయటకు రామని షాప్కి రావాలని చెప్తుంది. కానీ ఆ వ్యక్తి 3 రెట్లు ఎక్కువ డబ్బిస్తానని అనడంతో లియోన్ వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఇది ఇన్లీగల్ పని కావడంతో క్లోయి భయపడుతుంది. కానీ తనకు దారులన్నీ తెలుసని, ఎవరికీ దొరకకుండా వెళ్ళగలనని లియోన్ ఆమెకు నచ్చ చెప్తాడు. ఇద్దరూ కలిసి ఒక ఖరీదైన రెస్టారెంట్కు చేరుకుంటారు. అక్కడ ఒక వంటవాడు వాళ్ళని వెనుక తలుపు నుండి లోపలికి తీసుకువెళ్తాడు. ఆ వంటవాడు కూడా లియోన్ లాంటి వాడే. అతను నడవడానికి వీలుగా ఒక మెకానికల్ సూట్ను వాడుతూ ఉంటాడు. అతను అంగీకరిస్తాడు. కానీ సరిగ్గా అప్పుడే యాంటీ జెనెటిక్స్ అనే ఒక ముఠా రెస్టారెంట్ మెయిన్ డోర్ పగలగొట్టుకుని లోపలికి దూసుకొస్తుంది. వాళ్ళు రాగానే కరెంట్ కట్ చేస్తారు. లియోన్ అప్పటికి వంటవాడి మెకానికల్ సూట్ను బాగు చేసే పని పూర్తి చేస్తాడు. కరెంట్ ఎందుకు పోయిందో చూసి అలాగే మీ డబ్బులు కూడా తీసుకొస్తానని చెప్పి ఆ వంటవాడు బయటకెళ్తాడు. ఆ ముఠా రెస్టారెంట్ను ధ్వంసం చేస్తూ ప్రత్యేక శక్తులు ఉన్న జెనెటిక్స్ మనుషులను దారుణంగా చంపడం మొదలు పెడుతుంది. కొద్ది నిమిషాల్లోనే అక్కడంతా శవాల దిబ్బగా మారిపోతుంది. ఆ గ్యాంగ్ లీడర్ గోడ మీద ఏదో రాయడం మొదలు పెడతాడు. ఈలోగా ఆ వంటవాడు ఒళ్లంతా రక్తంతో కిచెన్లోకి వస్తాడు. బయట జరుగుతున్న ఘోరాల గురించి క్లోయి లియోన్లకు చెప్పి అక్కడే ప్రాణాలు వదిలేస్తాడు. వాళ్ళిద్దరూ వెనక తలుపు గుండా పారిపోవాలని చూస్తారు. కానీ దానికి తాళం వేస్తుంటుంది. అప్పుడు లియోన్ ఒక ఉపాయం ఆలోచించి ఆ వంటవాడి మెకానికల్ సూట్ను తనకు తొడగమని క్లోయిని అడుగుతాడు. కొద్దిసేపటి తర్వాత గ్యాంగ్కు చెందిన 2 వ్యక్తులు కిచెన్లోకి వస్తారు. క్లోయి, లియోన్ దాక్కుని ఉండటంతో వాళ్ళకి కేవలం చనిపోయిన వంటవాడు మాత్రమే కనిపిస్తాడు. రేపు ఒక చిన్న షో ఉంటుందని, ఆ మరుసటి రోజు ఒక పెద్ద స్కెచ్ ఉందని వాళ్ళు మాట్లాడుకుంటూ గోడల మీద ఏదో రాస్తూ ఉంటారు. ఒక గూండా తన ఐడియా చెప్పబోతే గ్యాంగ్ బాస్ చాకు చూపించి ప్లాన్లో ఎలాంటి మార్పు ఉండకూడదని హెచ్చరిస్తాడు. ఆ సమయంలో వాళ్ళు ఒక కాగితం కింద పడేస్తారు. క్లోయి దాన్ని జాగ్రత్తగా తీసుకుంటుంది. పోలీసులు సైరన్ వినపడగానే ఆ గూండాలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానీ అకస్మాత్తుగా లియోన్ వేసుకున్న సూట్ కంట్రోల్ తప్పుతుంది. అది అతన్ని గాల్లోకి లేపి కౌంటర్ మీద పడేస్తుంది. ఆ శబ్దానికి 2 గ్యాంగ్ సభ్యులు వెనక్కి వస్తారు. లియోన్ అక్కడ ఉన్న పాత్రలతో వేడి నీళ్లతో వాళ్లతో పోరాడతాడు. ఆ గొడవలో గ్యాంగ్ బాస్ మాస్క్ ఊడిపోతుంది. అతని ముఖం క్లోయి, లియోన్లకు కనిపిస్తుంది. వాళ్ళు లియోన్ను నొక్కి పెడుతూ ఉంటే క్లోయి అతన్ని కాపాడడానికి ప్రయత్నిస్తుంది. లియోన్ వాళ్లపై పిండి చల్లి క్లోయితో కలిసి అక్కడి నుండి తప్పించుకుంటాడు. ఆ సూటు శక్తితో తలుపులు పగలగొట్టుకుని ఇద్దరు బయటకొస్తారు. బయట ఆ భారీ సూట్తో లియోన్ నడవడం కష్టమవుతుంది. దాంతో క్లోయి అతన్ని పట్టుకుని ఒక సందులోకి తీసుకెళ్తుంది. పోలీసులు వాళ్ళని గమనించకుండానే వెళ్ళిపోతారు. ఆ సూటు కాలు విరిగిందని గ్రహించిన క్లోయి లియోన్ను మోస్తూ ఎలాగోలాగా ఇంటికి చేరుస్తుంది. మరుసటి రోజు టీవీలో ఆ ఘటన గురించి వార్తలు వస్తాయి. సెక్యూరిటీ కెమెరా ఫుటేజీల్లో క్లోయి, లియోన్ ఫోటోలు కూడా ఉండటంతో మీడియా వాళ్ళు కూడా ఆ గ్యాంగ్లో సభ్యులని ప్రచారం మొదలు పెడుతుంది. స్పెషల్ ఫోర్స్ కెప్టెన్ హ్యూజెస్ టీవీలో మాట్లాడుతూ శక్తులు లేని వాళ్ళు ఉండే ఈ ఏరియా నేరాలకు అడ్డాగా మారిందని, త్వరలోనే అక్కడ రైడ్ చేస్తామని ప్రకటిస్తాడు. అతని చూడగానే క్లోయి, లియోన్ వణికిపోతారు. ఎందుకంటే నిన్న రాత్రి గొడవలో మాస్క్ ఊడిపోయిన గ్యాంగ్ లీడర్ మరెవరో కాదు, ఈ కెప్టెన్ హ్యూజెస్. అప్పుడు కోయి ఆ కాగితం తెరచి చూస్తుంది. అది మీరా కన్సర్ట్ తాలూకు ఫ్లయర్. అందులో ఒక చిన్న మ్యాప్ కూడా ఉంటుంది. ఆ కన్సర్ట్ మీద దాడి చేసి ఆ నేరాన్ని తమలాంటి స్పెషల్స్ మీద నెట్టాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని అర్థం చేసుకుంటారు. లియోన్ భయంతో సిటీ వదిలి పారిపోవడానికి సామాన్లు సర్దుకోవడం మొదలు పెడతాడు. కానీ క్లోయి మాత్రం మనం ఎలాగైనా ప్రజలను కాపాడాలని చెప్తుంది. దాడి ఎక్కడ జరుగుతుందో తెలిసిన వాళ్ళం మనమిద్దరమేనని, అమాయకులు చనిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేమని అంటుంది. దానికి లియోన్ స్పందిస్తూ, నడుము కింద భాగం పడిపోయిన నాలాంటి వాడు 12 ఏళ్ల చిన్నపిల్లవైన నువ్వు కలిసి ఏం చేయగలం అని నిరుత్సాహపరుస్తాడు. ఆ మాటలకు క్లోయి ఏడుస్తూ, అన్నయ్య నువ్వు చాలా స్వార్థపరుడివి అని తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లియోన్ ఆమెను ఆపలేకపోతాడు. త్వరలో లియోన్ గతంలోకి వెళ్తాడు. అప్పట్లో తాను యవ్వనంలో ఉన్నప్పుడు తన తండ్రి ఆఫీస్లోకి వెళ్ళి తన ఫైల్ చెక్ చేస్తాడు. తాను ఒక స్పెషల్ అని, తనకు శక్తులు లేవని అక్కడ తెలుస్తుంది. తన కొడుకు శక్తులు లేవని తెలియగానే లియోన్ తండ్రి అతన్ని అక్కడే పట్టుకుంటాడు. ఆ జ్ఞాపకాలను తన తల్లి ఇచ్చిన గడియారాన్ని చూశాక లియోన్ మనసు మారుతుంది. తాను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంటాడు. కొన్ని గంటల తర్వాత క్లోయి తిరిగి వచ్చి చూసేసరికి లియోన్ తన మెకానికల్ సూట్ను రిపేర్ చేస్తూ కనిపిస్తాడు. ఆమె అతనికి సూట్ వేసుకోవడంలో సహాయం చేస్తుంది. లియోన్ తన కాళ్ళు చేతులు కదిలించి చూసుకుని హ్యూజెస్ నిజస్వరూపాన్ని బయటపెట్టి అతనితోనే తప్పు ఒప్పుకోవాలని అంటాడు. లియోన్ తన దగ్గరున్న పాత ఇనుప సామాన్లతో కొన్ని ఆయుధాలను తయారు చేసుకుంటాడు. క్లోయి ఆ సూటు లోపల కొన్ని ప్రత్యేకమైన వైర్లను చూసి ఒక కెమికల్ తయారు చేయడానికి వెళ్తుంది. ఆ కెమికల్ వల్ల సూట్లోని ఆయుధాలు యాక్టివేట్ అవుతాయి. అదే సమయంలో మీరా స్పెషల్ డిస్ట్రిక్ట్లో తన కాన్సర్ట్ నిర్వహిస్తుంది. జనం ఆమెను చూడటానికి ఎగబడతారు.
కన్సర్ట్ ముగిశాక మీరా బస్ ఎక్కబోతూ ఉండగా గార్డ్స్ రూపంలో ఉన్న హ్యూజెస్ మనుషులు ఆమె సెక్యూరిటీని మేనేజర్ను చంపేస్తారు. హ్యూజెస్ మీరాను బెదిరించి తనతో రమ్మంటాడు. సరిగ్గా అప్పుడే లియోన్ మాస్క్, సూట్ ధరించి అక్కడికి వస్తాడు. అతను బాల్కనీ నుండి కిందకు దూకి గ్యాంగ్ మీద దాడి చేస్తాడు. కానీ క్లోయి వాడిన కెమికల్ వల్ల ఆ సూట్ నుండి ఆయుధాలకు బదులు మొక్కలొస్తాయి. అది చూసి గూండాలు నవ్వుతారు. కానీ లియోన్ ఆ తీగలను, మొక్కలనే ఆయుధాలుగా వాడుకుని వాళ్ళని బంధిస్తాడు. క్లోయి ఒక కారు దొంగలించి అక్కడికి వచ్చి మీరాను పిలుస్తుంది. లియోన్ ఒక్కడే హ్యూజెస్ గ్యాంగ్తో పోరాడుతూ ఉంటాడు. మొదట్లో బాగానే కొట్టినప్పటికీ గ్యాంగ్ అంతా అతన్ని చుట్టుముట్టి కింద పడేస్తారు. అప్పుడు క్లోయి కారుతో ఒకరిని ఢీకొట్టి లియోన్ దగ్గరకు వస్తుంది. లియోన్ కారు ఎక్కగానే క్లోయి వేగంగా కారు నడుపుకుంటూ వాళ్ళని అక్కడి నుండి తప్పిస్తుంది. వాళ్ళు త్వరగా ఇంటికి చేరుకుని తలుపులు వేసుకుంటారు. బయట గ్యాంగ్ సభ్యులు వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. టీవీలో మీరాను కిడ్నాప్ చేయబోయారని, ఒక అపరిచిత హీరో ఆమెను కాపాడాడని వార్తలొస్తాయి. గాయపడిన లియోన్కు మీరా మందు రాసి కట్టుకడుతుంది. తానొకప్పుడు డాక్టర్ కావాలనుకున్నానని చెప్తుంది. క్లోయి లియోన్ను ఒక ఫ్లవర్ హీరోలా డ్రాయింగ్ వేస్తుంది. లియోన్కు అది నచ్చకపోయినా మీరా మాత్రం బాగుందని మెచ్చుకుంటుంది. అప్పుడు లియోన్ మీరాకు హ్యూజెస్ అసలు రంగు బయటపెడతాడు. మీరా భయపడి తాను ఇంటికి వెళ్లాలని, రేపు ఫ్యామిలీ సెంటర్లో ఫ్రాంక్తో కలిసి ఒక ఈవెంట్ ఉందని చెప్తుంది. ఈ యాంటీ జెనెటిక్స్ గ్యాంగ్ తదుపరి టార్గెట్ ఫ్రాంక్ అని లియోన్ గ్రహిస్తాడు. ఈ గ్యాంగ్ ఉద్దేశం ఏంటంటే పుట్టిన తర్వాత ఇచ్చే ఈ జన్యుపరమైన శక్తుల పంపిణీ అడ్డుకోవడం. ఈ గ్యాంగ్ ఉద్దేశం ఏంటంటే పుట్టిన తర్వాత శరీరంలో చేసే ఈ మార్పుల ప్రకృతికి విరుద్ధమని వాళ్ళ నమ్మకం. ఎవరు ఎలా పుడితే అలాగే ఉండాలని వాళ్ళు భావిస్తారు. ఈ విషయాలని పోలీసులకు చెప్పాలని మీరా అనుకుంటుంది. కానీ హ్యూజెస్ స్వయంగా ఒక పోలీస్ కమాండర్ కాబట్టి అది ప్రమాదమని లియోన్ ఆమెను వారిస్తాడు. ఇక చేసేదేం లేక వాళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. మరుసటి రోజు మీరా, లియోన్ కలిసి భార్యాభర్తలా నటిస్తూ ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్కు వెళ్తారు. మీరాకు ఉన్న పాపులారిటీని వాడుకుని మీడియాకు తెలియకుండా తన భర్తతో కలిసి వచ్చానని డాక్టర్ను నమ్మిస్తుంది. లియోన్ ఎలాగోలాగా డాక్టర్ను ఒప్పించి ఆ ఫెసిలిటీ అంతా చూపిస్తూ ఉండమని కోరుతాడు. ఆ టూర్ మధ్యలోనే లియోన్ చాకచక్యంగా అక్కడ ఒక తాళాన్ని దొంగలిస్తాడు. ఆ తర్వాత అందరి దృష్టి మళ్లించడానికి మీరా అందరి కోసం ఇక్కడ పాట పాడుతుందని చెప్తాడు. అందరినీ ఒక గదిలోకి పంపాక అప్పుడే యాంటీ జెనెటిక్స్ గ్యాంగ్ అక్కడికి వస్తుంది. లియోన్ లాబీలో వాళ్లతో పోరాటం మొదలు పెడతాడు. గూండాలు తనపై దాడి చేస్తూ ఉంటే లియోన్ గ్యాస్ బాంబులు విసురుతాడు. దాని దాటికి వాళ్ల మాస్కులు కూడా కరిగిపోతాయి. మొదట్లో లియోన్ ధైర్యంగా పోరాడినా గూండాల సంఖ్యలు ఎక్కువగా ఉండటంతో అతన్ని కింద పడేసి విచక్షణారహితంగా కొడతారు. హ్యూజెస్ అతని మాస్క్ తీసి లియోన్ ముఖం మీద పదే పదే పిడిగుద్దులు కురిపిస్తాడు. సరిగ్గా అప్పుడే సెనేటర్ ఫ్రాంక్ సెక్యూరిటీ అక్కడికి రావడంతో గూండాలు పారిపోతారు. లియోన్ ఒక్కడే వాళ్ళని తట్టుకోలేడని గ్రహించి మీరానే ఫ్రాంక్కు కాల్ చేసి రప్పించిందని చెప్తుంది. అయితే ఆ గార్డ్స్ పారిపోతున్న గూండాలను వెంబడించకపోవడం గురించి లియోన్ అడుగుతాడు. దానికి ఫ్రాంక్ సమాధానమిస్తూ మాకు వాళ్లకంటే నువ్వే ముఖ్యమని చెప్తాడు. అప్పుడే ఒక షాకింగ్ నిజం బయటపడుతుంది. ఫ్రాంక్ మరెవరో కాదు, లియోన్ సొంత తండ్రి. ఆ మాట వినగానే క్లోయి షాక్ అవుతుంది. తన తండ్రి చనిపోయాడని, ఇన్నాళ్ళు లియోన్ తనతో అబద్ధం చెప్పాడని తెలిసి ఆమె కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈలోగా రిపోర్టర్లు లోపలికి రావడంతో ఫ్రాంక్ తన రాజకీయ ప్రసంగం మొదలు పెడతాడు. నా కొడుకే దీనికి నిదర్శనం. శక్తులు ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి మధ్య దూరం పెరిగిపోయింది. అందుకే రేపు వేసే ఓటు చాలా జాగ్రత్తగా వేయండి అని చెప్తాడు. ఒక వారం తర్వాత ఫ్రాంక్ ప్రాజెక్టుకు అందరి ఆమోదం లభిస్తుంది. చాలా బస్సులు స్పెషల్ డిస్ట్రిక్ట్కు వచ్చి అక్కడి పేద ప్రజలందరినీ నగరం వెలుపల ఉన్న ఒక మెడికల్ క్యాంపుకు తరలిస్తాయి. ఈ ట్రీట్మెంట్ తర్వాత వాళ్లలో కూడా శక్తులు పెరుగుతాయని, అప్పుడు అందరూ సమానంగా కలిసి ఉండొచ్చని చెప్తారు. మెడికల్ సెంటర్లోని లియోన్ తన చెల్లెలు క్లోయి ఎక్కడని అడుగుతాడు. కానీ ఆమె ఆచూకీ దొరకలేదని ఫ్రాంక్ చెప్తాడు. లియోన్ హ్యూజెస్ గురించి ప్రస్తావిస్తూ ఉంటే ఫ్రాంక్ ఆ విషయాన్ని దాటవేస్తాడు. నీకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేస్తానని చెప్తాడు. అప్పుడు లియోన్ పాత విషయాలను గుర్తు చేస్తూ గతంలో మా అమ్మకు కూడా ఇలాగే చికిత్స చేసి చంపేశావు, గుర్తుందా అని నిలదీస్తాడు. ఫ్రాంక్ అందుకు క్షమాపణ చెప్తూ తన వల్ల తప్పు జరిగిందని ఒప్పుకుంటాడు. నీ తల్లి ఒక ఉత్తరం రాసిందని, అది నీకు ఇవ్వాలనే భయమేసి ఇన్నాళ్ళు దాచానని ఫ్రాంక్ చెప్తాడు. నువ్వు ఇల్లు వదిలి వెళ్లే సమయానికి కూడా నాకు ధైర్యం సరిపోలేదు అని అంటాడు. లియోన్ ఆ ఉత్తరం తెరిచి చదువుతాడు. అందులో తన తల్లి, మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు క్షమించు. నువ్వు ఒక మంచి మనిషిగా ఎదగాలి. నీ లోపల ఉన్న కోపం, ద్వేషం నీ మనసు పాడు చేస్తాయని నాకు భయంగా ఉంది. ప్రజలను క్షమించడం నేర్చుకో, ఎందుకంటే ఎవరూ చివరి వరకు మనతో ఉండరు అని రాసుంటుంది. అది చదివి లియోన్ తన తల్లిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు మీరా అక్కడికి వచ్చి లియోన్ను కాసేపు బయట తిరగడానికి తీసుకెళ్తుంది. అక్కడ తిరుగుతూ ఉండగా లియోన్కు క్లోయి కనిపిస్తుంది. అతను ఆమెకి క్షమాపణ చెప్తాడు. తన అన్నయ్య మీద క్లోయి మాత్రం ఎంతసేపు కోపంగా ఉండగలదు. వెంటనే ఇద్దరూ కలిసిపోతారు. తన ప్రాజెక్టును అందరూ ఒప్పుకోవాలని, ఫ్రాంక్ స్వయంగా ఈ దాడులని చేయించడని లియోన్ అనుమానం వ్యక్తం చేస్తాడు. కానీ అతన్ని పట్టుకోవాలంటే ఖచ్చితమైన సాక్ష్యం కావాలి. క్లోయికి ఒక ఐడియా వస్తుంది. ఒక వ్యక్తి దగ్గర ఉన్న ఐ ప్రోస్థెటిక్ తీసుకుంటుంది. వైద్యులు తర్వాతి పేషెంట్కు పేరు పిలుస్తూ ఉంటే క్లోయి రహస్యంగా వెంట్స్
లోపలికి వెళ్లి రికార్డింగ్ మొదలు పెడుతుంది. లోపల హ్యూజెస్, ఫ్రాంక్ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలను బట్టి ఈ కుట్ర అంతా వాళ్ళిద్దరూ కలిసి చేసిందేనని స్పష్టమవుతుంది. ఫ్రాంక్ తన అసలు ప్లాన్ వివరిస్తాడు. ఈ స్పెషల్ మెథడ్ నుండి ఒక ప్రత్యేకమైన జన్యువును తీసి శక్తులు ఉన్న వాళ్ళకి ఎక్కించాలనుకుంటాడు. దీనివల్ల మనుషులు మరింత శక్తివంతులుగా, వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడూ యవ్వనంగా ఉంటారని, ఇది మానవ పరిణామ క్రమంలో తర్వాతి మెట్టని అతను నమ్ముతాడు. అతనికి ఈ అభాగ్యుల గురించి ఎలాంటి పట్టింపు లేదు. కేవలం ఆ జన్యువును సేకరించడానికే వాళ్ళని వాడుకోవాలనుకుంటాడు. కాసేపటి తర్వాత క్లోయి ఆ రికార్డింగ్ను అందరికీ వినిపిస్తుంది. అది విన్న మీరా కన్నీళ్లు పెట్టుకుంటూ తనకు ఈ నిజాలేవీ తెలియవని అందరికీ క్షమాపణ చెప్తుంది. లియోన్ తన తల్లి చెప్పిన మాటలను అందరికీ గుర్తు చేస్తూ, మనమంతా ఒక్కటే, మనలో ఎలాంటి లోపం లేదు, మనం కూడా మనుషులమే అంటూ అందరిలో పోరాట స్ఫూర్తిని నింపుతాడు. తన సూటు తనకు కావాలని లియోన్ అడగ్గా క్లోయి అప్పటికే స్టోరేజ్ రూమ్ తాళాలు దొంగలించానని చెప్తుంది. మరుసటి రోజు ఫ్రాంక్ మరికొందరు నర్సులతో కలిసి లియోన్ గదికొస్తాడు. లియోన్ అప్పటికే దుప్పటి లోపల తన సూట్ ధరించుంటాడు. అతను వెంటనే తన తండ్రిని పట్టుకుని నర్సుల దగ్గర ఉన్న ఇంజెక్షన్ లాక్కుంటాడు. నేను ఇదంతా నీకోసమే చేశానని ఫ్రాంక్ అన్నా కూడా నువ్వు ఒక రాక్షసుడివి అని లియోన్ అతన్ని గదిలో పెట్టి బంధిస్తుంది. క్లోయి దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి తీసుకుని సెక్యూరిటీ రూమ్ వైపు పరిగెడతాడు. అక్కడ ఉన్న గార్డ్స్ను కొట్టి పడేస్తాడు. కానీ ఒక గార్డ్ అలారం బటన్ నొక్కేస్తాడు. మరోవైపు క్లోయి ఆ కెమెరాను కంప్యూటర్కు కనెక్ట్ చేసి రికార్డింగ్ను పోలీసులకు సాక్ష్యంగా పంపిస్తుంది. లియోన్ వెళ్లే ముందు మీరా అతనికి ముద్దు పెట్టి జాగ్రత్తగా తిరిగి రమ్మని చెప్తుంది. టెంట్ ఏరియాలోకి హ్యూజెస్ తన గ్యాంగ్తో వస్తాడు. లియోన్, మిగతా స్పెషల్స్ అందరూ కలిసి వాళ్ళని చుట్టుముడతారు. అక్కడ ఒక పెద్ద యుద్ధం మొదలవుతుంది. స్పెషల్స్ దగ్గర కేవలం గిన్నెలు, పైపులు వంటి సామాన్య వస్తువులే ఆయుధాలుగా ఉంటాయి. వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఇరు వర్గాల మధ్య పోరాటం హోరాహోరీగా సాగుతుంది. లియోన్ తన మెకానికల్ సూట్ సాయంతో ఒకేసారి చాలా మందిని ఎదుర్కొంటాడు. కానీ హ్యూజెస్ అదనపు బలగాలను పిలిపించడంతో ఆయుధాలు ఉన్న వ్యక్తులు అక్కడికి చేరుకుంటారు. ఆ దాడిలో చాలా మంది స్పెషల్స్ కింద పడిపోతారు. మరోవైపు లియోన్, హ్యూజెస్ మధ్య ముఖాముఖి పోరాటం జరుగుతుంది. కొంతసేపటికి హ్యూజెస్ లియోన్ను కింద పడేయటంతో అతను ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ సెక్యూరిటీ రూమ్లో ఒక వ్యక్తి మీరా గొంతు పట్టుకుంటాడు. అప్పుడే ఒక స్పెషల్ అక్కడికి వచ్చి అతన్ని కొట్టిపడేస్తాడు. చివరికి కంప్యూటర్ ద్వారా వీడియో ఫుటేజ్ అప్లోడ్ అవుతుంది. క్లోయి వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తుంది. ల్యాబ్ లోపల లియోన్ ప్రాణభయంతో తిరుగుతూ ఉండగా హ్యూజెస్ వెనక నుండి వచ్చి అతన్ని దారుణంగా కొడతాడు. అక్కడ ఉన్న టేబుల్స్, కంట్రోల్ ప్యానెల్స్ మధ్య వాళ్ళ యుద్ధం కొనసాగుతుంది. లియోన్ జెనసిస్ చెట్టు ఉన్న మిషన్ తెరిచి ఒక వస్తువును బలంగా విసరడంతో గ్లాస్ మీద పగుళ్లొస్తాయి. ఆ కోపంతో హ్యూజెస్ లియోన్ను పట్టుకుని మిషన్ల మీదకు విసిరి కొడతాడు. దాంతో గ్లాస్ పూర్తిగా పగిలిపోతుంది. హ్యూజెస్ తనను చంపబోతున్న తరుణంలో లియోన్ అకస్మాత్తుగా చెట్టు నుండి ఒక పువ్వును కోస్తాడు. పువ్వును కోస్తే ఆ చెట్టు ముళ్లను విసురుతుందని అతనికి ముందే తెలుసు. ఆ ముళ్ళన్నీ నేరుగా హ్యూజెస్ ముఖంలోకి దిగబడతాయి. అతను కింద పడిపోతాడు. ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకుని ఫ్రాంక్ మనుషులందరినీ అరెస్ట్ చేస్తారు. వాళ్ళకి ఫ్రాంక్ కుట్రకు సంబంధించిన సాక్ష్యాలన్నీ దొరుకుతాయి. క్లోయి, మీరా పరిగెత్తుకుంటూ వచ్చి లియోను చూస్తారు. ఈసారి లియోనే స్వయంగా మీరాను దగ్గరకు తీసుకుంటాడు. ఒక వారం తర్వాత న్యూస్ ఛానళ్లన్నీ ఫ్రాంక్ చేసిన ఘోరమైన ప్లాన్ను బయటపెడతాయి. ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి అందరినీ కాపాడాడని ప్రజలు చెప్పుకుంటారు. అతను ఫ్రాంక్ కొడుకే అని పుకార్లు వచ్చినా పోలీసులు ఆ విషయాన్ని ధృవీకరించరు. ఫ్రాంక్ మాత్రం అక్కడి నుండి తప్పించుకుని పారిపోతాడు. ప్రభుత్వం కూడా ప్రజలను విడదీసే పాత పద్ధతులను రద్దు చేస్తుంది. ఇప్పుడందరికీ స్వేచ్ఛ లభిస్తుంది. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈ పోరాటంలో మీరా గొంతు దెబ్బతినడం వల్ల తాను మళ్ళీ పాడలేకపోతుంది. కానీ లియోన్తో కలిసి జీవిస్తూ చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఫ్రాంక్ ఇంకా దొరకలేదు. లాస్ట్ సీన్లో అతను దూరం నుండి తన కొడుకును కోపంగా చూస్తూ కనిపిస్తాడు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.